ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఈ నెల 20వ తారీఖున వినుకొండలో వైసీపీ ఎన్నికల శంఖారావం మహాసభ। పట్టణంలోని 28వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ। ఈ నెల 20వ తారీఖు ఎన్నికల శంఖారావం కార్యక్రమాన్ని నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు। రేపు మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని శంఖారావం సభ నిర్వహించనున్నారు। శంఖారావం కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। అందరికీ నమస్కారం। వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు ముఖ్య అతిథులకు, అదే విధంగా అభిమానులకు అందరికి కూడా రేపు అనిల్ కుమార్ యాదవ్ గారు మన నర్సరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి మన వినుకొండ నియోజకవర్గం వస్తున్న శుభ సందర్భంగా మనం అందరం కూడా వారికి ఘన స్వాగతం పలకాలని, అందులో భాగంగా మీరందరూ సాయంత్రం 3:00కల్లా కళ్యాణ మండపం కాడికి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను। బొల్లాపల్లి మండలం వెలటూరు గ్రామం నందు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు। శిబిరానికి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనగుంట్ల లీలావతి హాజరై వైద్య సేవలను పర్యవేక్షించారు। ఈ సందర్భంగా ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు। అనంతరం మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్యాన్నదానాన్ని గండిగనుమల టీడీపీ నాయకులు మంగాబాయి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం జీవి ఆంజనేయులు గారి సూచనలతో ఆయన అభిమానిగా జీవి గారి అడుగుజాడల్లో నేను నిత్య అన్నదానం మరియు మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు। ఎందుకంటే మన బొల్లాపల్లి మండలం చాలా వెనుకబడినటువంటి ఏరియా। మేము మొదట్లో కూడా ఆంజనేయులు గారు ఫస్ట్ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా బొల్లాపల్లి నుంచి మొదలు పెట్టేవాడు। మేము దగ్గర అయింది కూడా అలాగే, ప్రజలకు దగ్గర అయింది కూడా అలాగే। అందుకే ఎప్పటికీ ఊపిరున్నంత వరకు కూడా మన వినుకొండ నియోజకవర్గానికి రాజకీయాలు అంటే ఇప్పుడు ఉంటాయి, రేపు ఏజ్ అయిపోతే ఎవరికి ఉండవు, అందరూ మాజీలు అవ్వాల్సిందే। కాబట్టి ఇదే శాశ్వతం। మనకి ఎప్పుడు కూడా ఆంజనేయులు గారు వాళ్ళ నాన్నగారు చెప్పారని అంటా ఉంటారు, మనం తిన్నది మన పాలు ఇతరులకు పెట్టింది, మనం తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది మన పాలు అని ఎప్పుడు చెప్తుంటారు ఆ సామెత। ఆ విధంగా ఆంజనేయులు గారు ఎప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాలు ఆగకూడదు, మా తర్వాత హరీష్ వాళ్ళు కూడా చెయ్యాలి, ఆ తరతరాలుగా ఇది రావాలి అని చెప్పేసి మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి చెప్పడం జరిగింది। అలాగే ఇంత భారీగా మరి ఈ శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తామని మేము అనుకోలేదు। భగవంతుడు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా సహకారం అందిస్తాడు। ఆ విధంగా ఆంజనేయులు గారు తన శక్తి సామర్థ్యాలు ఇచ్చారు। అందుకే మనం రాజకీయ పరంగా ఎన్ని చేయాలో దానికైనా నీట్ గా మనం ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా చేయించాము। అవన్నీ కూడా ఫౌండేషన్ కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయించడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను, చాలా ఆనందంగా కూడా ఉంటుంది। ఎందుకంటే నాకు ఆ అదృష్టం, ప్రతి గ్రామంలో మనం ఐక్యామ్స్ పెట్టాము, ప్రతి గ్రామంలో ఇట్లాంటి తెలుసుకునే అవకాశం నాకైతే చాలా సంతోషం। ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారంటే మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రతి ఊరికి బాగుంటుంది చెప్పడానికి। రాబోయే రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు, అందరూ కూడా ముందు ఎన్నుకోకపోతే కాబట్టి మన ఊళ్ళో ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఆనందంగా ఎలా ఉండాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోండి। ఎందుకంటే పూర్వకాలంలో మందులు వేసిన కూరగాయలు మనం ఎక్కువ తినలేదు, మనం ఇప్పుడు అందరం కూడా ఇల్లు కట్టుకుంటున్నాం డబ్బులు పెరిగి, కానీ ఆ ఇంట్లో ఒక ఇంకుడు గుంటలు లేదు, కనీసం ఒకప్పుడు పొట్లపాదులు, కాకరపాదులు, దొండపాదులు ప్రతి ఇంట్లో ఉంది, ఇప్పుడు అవన్నీ లేవు। దయచేసి ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా ఆలోచించాలి, ఇది ఆరోగ్యానికి ఎంతో అవసరం, మంచినీళ్ళు తాగడం మనకి ఎంత అవసరమో అలాగే మన ఇంట్లో మందులు లేకుండా పండించే అంత ముఖ్యం। ఇక్కడ అందరూ కూడా రైతులు ఉన్నారు, అందరూ ఆలోచించండి। మన చంద్రబాబు గారు చెప్తే మనం ఆలోచించలేదు, అదంతా మనకి కష్టమైన అనిపించేది, ఇంకుడు గుంటల మీద ఉద్యమంలాగా కూడా చేశారు। కాబట్టి మనం పొలాల్లో ఏం చేయకపోయినా కనీసం ఇళ్లలోనన్నా
ఇంకుడు వంతలు అలాగే మొక్కలు వీటన్నిటి మీద కంపల్సరిగా వేయాలి. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు దేవుడికి లెగవగానే మనం ఆరోగ్యం గురించే కోరుకోవాలి, ఎందుకంటే అది లేకపోతే ఏం చేయలేం. ముందు మనం పిల్లలు ఈరోజు తల్లిదండ్రుల్ని పిల్లలు చాలా మంది పేరెంట్స్ తల్లిదండ్రులు పట్టించుకున్న ఇళ్ళు ఎన్నో ఉన్నాయి, కానీ ధైర్యంగా మనం ఖచ్చితంగా పిల్లలకి అది నేర్పిస్తే మనం పిల్లలు ఆ వాల్యూస్ విలువలు నేర్చుకుంటారు. అలాగే వాళ్ళ మీద ఆధారపడకుండా జీవించాలి. ముందు ఈ కళ్ళు కనపడకపోతే ఎవరో ఒకరి మీద మనం ఆధారపడాలి. అలాగే ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్నా ఆధారపడాలి. ఇక్కడ ముందు జాగ్రత్తలు తీసుకోండి. అందరూ కూడా ఆరోగ్యాన్ని ప్రతిరోజు 3 లీటర్ల నీళ్లు తాగడం. ఎవరు కూడా చెప్పరు మనకి. పూర్వకాలం మనకి మరచెంబులు పెట్టుకొని మంచం దగ్గర మంచినీళ్ళు తాగేవాళ్ళు. ఈ రోజు మంచినీళ్ళు తాగేవాళ్ళు తక్కువ. కాబట్టి ప్రతిరోజుకి 3 లీటర్లు నీళ్లు తాగామా లేదో చెక్ చేసుకోండి. అది కూడా భోజనానికి గంట ముందు గంట తర్వాతనే తాగాలి. ఆ మంచినీళ్ళు తాగితేనే సగం జబ్బులు పోతాయి. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. చాలా మందికి తెలియని విషయం. మజ్జిగ ఇలాంటివి తాగినా సరే మంచినీళ్ళు మనం 3 లీటర్లు తాగాల్సిందే. మీరు ఎవరు చెప్పరు. కాబట్టి మీరు అందరూ కూడా ఇది పాటించి చూడండి, మీకే మార్పు తెలుస్తుంది. మనం చర్మం ఎండిపోవటం కానీ అలాగే చాలా వాటికి అది విరుగుడు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో పట్టణ అధ్యక్షులు అయూబ్ ఖాన్ అధ్యక్షతన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా జీవి ఆంజనేయులు హాజరైన జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు పెరిగిపోయినాయి, దుర్మార్గాలు పెరిగిపోయినాయి, తప్పుడు కేసులు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా గంజాయి గుట్కా అమ్మిస్తా ఉన్నాడు ఈ బొల్ల బ్రహ్మనాయుడు. సిగ్గుందని అడుగుతున్న బొల్ల బ్రహ్మనాయుడిని ఈ రోజు యువతని మత్తు పదార్థాలకు అలవాటు చేసి యువతని గుట్కాలు మట్కాలు నీ ఇష్టం వచ్చినట్టు ఈ రోజు యువతను చెడగొడతా ఉన్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. అలాగే ఈ రోజు బెట్టు షాపులు మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చెయ్యకపోగా నెక్స్ట్ 15 ఏళ్లు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేనా మద్యపాన నిషేధం అడుగుతున్నా. ఈ రోజు మద్యపాన నిషేధం అని ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారు. ఫోన్ చేస్తే వాడు ఎక్కడుంటే అక్కడ డెలివరీ తీసుకొచ్చి ఇస్తున్నాడు. బాటిల్ మందు బాటిల్ కల్తీ మద్యం అమ్మి నాసిరకం మద్యం అమ్మి ఈ రోజు గత 4.5 సంవత్సరాల్లో 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. 5,200 మంది చనిపోయారు. ఈ నాసిరకం బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు బ్రాందీ విస్కీలు నాసిరకం మందు అమ్మి ఈ రోజు వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ బ్రాందీ విస్కీలు నాసిరకం తాగినందువల్ల హార్ట్ అటాక్ వస్తున్నాయి, పెరాలసిస్ పక్షవాతం వస్తుంది, అలాగే లివర్లు పాడైపోతున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి. ఈ విధంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని నేను ప్రజలందరికీ పిలిపిస్తున్నా. రేపు రానున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది అధికారంలోకి మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, యువతకు 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని పవన్ కళ్యాణ్ కూడా పిలిపించిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే ఈ రోజు బీసీల మీద దాడులు పెరిగిపోయినాయి రాష్ట్రంలో. నిన్ననే మొన్న జంగమేశ్వరపాడులో బీసీల్ని కోత కోసారు దుర్మార్గంగా. బీసీల మీద దాడులు చేశారు. అందుకే బీసీలకి రక్షణ కల్పించడం కోసం బీసీలకి ఒక రక్షణ చట్టం తీసుకురాబోతున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అని మీ అందరికి మనం చేస్తున్నా. రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తామని మీ అందరికీ మనం చేస్తున్నా. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 45 మంది కార్యకర్తలు అయోధ్య బయలుదేరి వెళ్లారు. విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్ మాట్లాడుతూ యావత్ భారత జాతీయ ఆకాంక్ష మేరకు రామ జన్మభూమి అయోధ్యలో అద్భుతమైన రామాలయ నిర్మాణం జరిగిందన్నారు. ఇటీవల వైభవంగా బాలరాముని ప్రతిష్ఠ చేశారన్నారు. తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ వారు ముఖ్య కార్యకర్తలుగా దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్ల ద్వారా అయోధ్య బాలరాముని దర్శనానికి ఏర్పాటు చేశామన్నారు. సోమవారం పల్నాడు జిల్లా నుండి 45 మంది, వినుకొండ నుండి 25 మంది అయోధ్యకు తరలి వెళ్లారు.
ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో గ్రామాభివృద్ధి జరగాలని ఎంపీపీ ఈదర రాధిక అన్నారు. మండల కేంద్రమైన ఈపూరులో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాధిక అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో గ్రామంలో మంచినీటి సమస్యలు రాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి వచ్చి పరిష్కారమయ్యే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని అన్నారు. అనంతరం మండలంలోని అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖ నివేదికలను తెలియజేశారు. సమావేశంలో జెడ్పీటీసీ చౌడయ్య, వైస్ ఎంపీపీ గోలి భాగ్యలక్ష్మి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇతర కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నీలగంగవరం మాజీ అధ్యక్షులు నరసయ్య ఆధ్వర్యంలో 25 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోక తిరిగి టీడీపీకి భారీగా వలసలు వస్తున్నాయని అన్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. గ్రామంలో టీడీపీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నీలగంగారంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా చేసి యనమల నరసయ్య గారు మళ్ళీ గతంలో వైసీపీ పార్టీలోకి వెళ్లారు. ఈ రోజు వైసీపీ పార్టీ నుండి 25 కుటుంబాలు నీలగంగారంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీ నుండి వీళ్ళందరూ కూడా 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వైఎస్ఆర్ పార్టీ నుండి మాకు అభివృద్ధి జరగలేదు, గ్రామంలో మా కాలనీలో ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మేము ఉండము వైఎస్ఆర్ పార్టీలు అని చెప్పేసి ఈరోజు అది వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వీళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతించాలని నేను కోరుతున్నా. వీళ్ళకి తప్పనిసరిగా పార్టీలో కష్టపడ్డ వాళ్ళందరికీ గుర్తింపిస్తాం. భవిష్యత్తులో నీలగంగారం గ్రామంలో వీళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా పార్టీలో చేరినోడు కూడా గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని నేను ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నా. రేపు రానున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. ఖచ్చితంగా గ్రామాలను అభివృద్ధి చేస్తాం, కాలనీ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందిస్తాము, గ్రామంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ 6 పథకాలు ఉన్నాయి. ఈ సూపర్ 6 పథకాలు పేదవాళ్ళకి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో ప్రతి పేద కుటుంబానికి అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ యనమల నరసయ్య గారు అలాగే ఇవాళ ఈరోజు 25 కుటుంబాలను తీసుకొని పార్టీలో చేరారు. వాళ్ళందరికీ నా అండదండలు ఉంటాయి. భవిష్యత్తులో పార్టీలో గుర్తింపు గౌరవం ఉంటుందని కూడా అందరితో కలిసి బాగా పనిచేయాలా, మరి రేపు గ్రామంలో మంచి మెజారిటీ తీసుకురావాలని మీ అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జీవి ఆంజనేయులు గారి నాయకత్వం. మరి ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాయనేని ఆంజనేయులు గారికి, అట్లాగే సీనియర్ నాయకులు మాజీ డీసీ ముత్తినేని నేడుగొండల గారికి, అట్లాగే ఈ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. నీలగంగారం నాయకులందరికీ అభినందనలు, తెలుగుదేశం నాయకులకి వీళ్ళ పార్టీలోకి తీసుకొచ్చినందుకు, ఆహ్వానించినందుకు, పార్టీలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ మండల నాయకులందరూ ఇంకా చొరవ తీసుకొని చాలా మంది తెలుగుదేశంలో రావడానికి ఎదురు చూస్తున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జి రామబ్రహ్మ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందరు క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా చాలా మంది తెలుగుదేశంలోకి రావాలనుకుంటున్నారు. వేరే అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎస్వీఆర్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.